హాయ్ అండి, అందరికి నమస్కారం. అందరు ఎట్టుండ్రు? బాగుండ్రా? మేము కూడా బాగుండమండి. ఈరోజు నేనేం వంట చేస్తున్నా అంటే గుత్తి వంకాయ ఫ్రై చేస్తున్నా అనమాట. నా స్టైల్లో నేను ఏ విధంగా చేస్తానో చూపిస్తా అండి. ಕನ್ನಡಿಗರೆಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಾನು ಇವತ್ತು ಮಾಡೋ ರೆಸಿಪಿ ಬದ್ನಿಕಾಯಿ ಫ್ರೈ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ನನ್ನ ಸ್ಟೈಲಲ್ಲಿ. ಬರೀ ఫ్రెండ్స్ ಮಾಡೋಣ. చూడండి, వంకాయలు నేను పావు కిలో తీసుకున్నా. ఒకటి ఎక్కువ వేసిండ్రు అనమాట, కొంచెం ఎక్కువ ఉంది పావు కిలో కంటే. దీంట్లోకి మసాలాలు ఫ్రై చేసుకుందాం. ఒక బాండి పెట్టుకుందామండి. దాంట్లోకి వేరుశనగ గుండ్లు వేసుకుందాం. చూడండి, ధనియాలు కూడా వేసుకుందాం. ఒక స్పూన్ అన్ని ధనియాలు, అంతే. ఒక స్పూన్ ఉద్ది బెల్లు, ఒక స్పూను శనగ బెల్లు, దీంట్లోనే ఎండుమిరపకాయలు కొన్ని తీసుకున్నా అండి. నేను ఒక 10 వరకు అవి వేసుకుంటుండా. ఒట్టి కొబ్బరి వేసుకుంటుండా. సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ వేసుకుందాం కొంచెం. చూడండి, దీంట్లోనే నువ్వులు వేసుకుందాం. ఒక స్పూన్ వరకు ఉంటాయి ఇవి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసుకుంటుండా. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఇప్పుడు తెల్లబాయి కూడా వేసుకుందాం. ఒకటి తీసుకున్నా నేను. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీకి వేసుకోవాలి. ఫస్ట్ టైం మా ఛానల్ను చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. మా వీడియోలు కనుక నచ్చినట్లయితే మీ ఫ్యామిలీకి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. ఏమో మేము చేసే చిన్న ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. బాగా ఫ్రై చేయండి. గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. అంత లోపల ఈ వంకాయలు కట్ చేసుకుందాం. కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. దాంట్లోకి కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకున్నా అండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి వంకాయలు. పుచ్చులు ఏమన్నా ఉంటాయేమో చూసి ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. అన్ని ఇంతే కట్ చేసుకోవాలండి. చూడండి, ఇవన్నీ జార్లో వేసుకుందాం. ఇవి ఫ్రై చేసినప్పుడే మంచి అరోమా వస్తుందండి వీటిలో నుంచి.
ఈ మసాలా పెట్టుకొని చేసుకుంటే వంకాయలలో అద్దరిపోతుంది. చూడండి, దీంట్లోనే చింతపండు వేసుకోవాలి, నానబెట్టి పెట్టుకున్నది. కొంచెం వాటర్ వేసుకుందాం. తగినంత ఉప్పు వేసుకోవాలండి. స్పూన్ తేలేదు నేను. చూడండి, ఇది మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకొని వస్తా అండి. చూడండి, మిక్సీ పట్టుకొని వచ్చిన దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. ఉప్పు అది కరెక్ట్ ఉందో లేదో ఇప్పుడే చూసి వేసుకోవాలండి. కొంచెం పసుపు వేసుకుంటుండా. ఇప్పుడు కరెక్ట్ ఉందో లేదో ఇప్పుడే చూసుకోవాలండి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. భలే ఉందండి మసాలా పేస్ట్. ఇప్పుడు ఈ మసాలా అంతా కొంచెం ఉప్పు వేసి కలుపుకుందాం. పసుపు వేసుకున్నాం కదా, పసుపు ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని వంకాయలలో పెట్టుకుందామండి. చూడండి, ఈ విధంగా అన్ని పెట్టుకుందాం. మసాలా పేస్ట్ గుమగుమలాడుతుందండి. చూడండి, ఈ వంకాయలకంతా ఈ మసాలా నింపేసిన అనమాట లోపల. ఇంకా గ్యాస్ ముట్టించుకున్నా పక్కన. ఇప్పుడు ఈ వంకాయలు ఈ బాండీలో పెట్టుకుందామండి. ఒక మందపాటి గిన్నె పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి మంచిగా మగ్గించుకోవాలి. చూడండి, అటు ఇటు తిప్పుకుంటూ సన్నటి మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి వంకాయల్ని.
సన్నటి మంట మీద ఫ్రై చేసుకుందామండి. చూడండి, సిమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నా. మిగిలిపోయిన మసాలా కూడా వేసుకుంటుండా. కరివేపాకు కొంచెం వేసుకుందాం. బా, స్మెల్ మాత్రం అద్దరుతుందండి. మసాలా ఫ్లేవర్ మాత్రం గుమాలిస్తుంది. మూత పెట్టుకొని మరి కొంచెంసేపు ఫ్రై చేసుకుందామండి. చూడండి, రెడీ అయింది. మంచిగా ఫ్రై అయినాయి అన్నమాట. అద్దరిపోయే వాసనతోటి గుమ్మాలిస్తుంది వాసన. మంచిగా ఫ్రై అయినాయి. ఇంతే అండి. ఇది వైట్ రైస్ లేకి రసం పెట్టుకున్నప్పుడు లేదంటే పప్పు చారు చేసుకున్నప్పుడు అద్భుతంగా ఉంటుంది సైడ్ డిష్గా. ఇది చపాతీలకు కానీ రొట్టెలకి, జొన్న రొట్టెలకు కానీ చాలా బాగుంటుందండి టేస్ట్. మా ఆయన ఇప్పుడే రొట్టెలు తీసుకొని వచ్చిండు అనమాట, జొన్న రొట్టెలు. కొంచెం ఈ వేడి పెట్టుకుందామండి. వేడియే తెచ్చిండు, కొంచెం కడక్ చేసుకుందామని నేను వేడి చేస్తుండా. చాలా బాగుంటదండి జొన్న రొట్టెలకి. ఇంకొక రొట్టె కూడా వేడి చేసుకుంటుండా అండి. మాకు ఇక్కడ జొన్న రొట్టెలు బాగా దొరుకుతాయి. 20 రూపాయలకు 3 రొట్టెలు అమ్ముతారు అనమాట. చాలా పత్లాగా బాగా చేస్తారండి జొన్న రొట్టెలు కన్నడ వాళ్ళు. ఉత్తర కర్ణాటక ఫేమస్ జొన్న రొట్టె, జోలద రొట్టి. ఇంకా వాళ్ళు కడక్ రొట్టెలు తింటుంటారు. ఒక నెల వరకు చేసి పెట్టుకుంటారు వాళ్ళు ముందే. చేసి బాగా ఆరబెట్టుకొని కడక్ చేసుకొని ఇంకా మంచిగా కూరగాయలు, మళ్ళీ ఈ మొలక కట్టినవి ఉంటాయి కదా మట్కీలు, వాటిలలోకి బాగా తింటారు. చూడండి, కొంచెం కడక్ చేసుకున్నా. చూడండి, రొట్టెలు, జొన్న రొట్టెలు వేడి వేడిగా గుత్తి వంకాయ ఫ్రై, కొంచెం ఈ మసాలా వేసుకొని తింటే ఉంటది ఇంకా అద్దరహో అంటుంది. బాబా, స్మెల్ మాత్రం వేరే లెవెల్ ఉంది. దీంట్లో కొన్ని పచ్చి ఉల్లిగడ్డలు వేసుకుందామండి. ఈ జొన్న రొట్టెలలోకి పచ్చి ఉల్లిగడ్డలు టేస్ట్ భలే ఉంటది. తిందాం రండి ఫ్రెండ్స్. మస్తు మజాగా ఉందన్నమాట ఈ ఫ్లేవర్. ఇంత కొంచెము ఈ ఫ్రైది పొడి తీసుకొని ఉల్లిగడ్డలు తీసుకొని అబ్బాబాబా, ఏం కుదిరిందండి. వంకాయ కూడా మంచిగా ఉడికింది చూడండి, బాగా ఫ్రై అయింది. అబ్బాబ్బాబ్బా, భలే ఉందండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మీ ఇంట్లో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారు ఈ రెసిపీని.
వైట్ రైస్లకు కానీ జొన్న రొట్టెలు చపాతీలు దేంట్లోకైనా బాగుంటుంది. ఫస్ట్ టైం మా ఛానల్ను చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.